అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా 33:6 చదువుకుందాం. జెర్మియా 33:6. ఇర్మియా 33 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా వినబడే మాట ఆరోగ్యం. దీనికోసం ఎంతో ఆశపడుతూ ఉన్నారు, మరెంతో ప్రయాసపడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా కరోనా అనే ఒక వ్యాధి మనిషిని ఎంత బాధ పెడుతుంది, మరి ఇంకెంత భయపడుతుంది. ఎక్కడ చూసినా దీని గురించే మాటలు, చర్చలు. ఈ భయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే, ఎవరు ఏది చెప్పినా చేయడానికి సిద్ధపడే ఒక పరిస్థితికి ఈ లోకాన్ని తీసుకొచ్చింది. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏ వయస్సుతో సంబంధం లేదు, అందరూ ఆరోగ్యం కోసం అలమటిస్తున్నారు. లక్షల రూపాయల ఆసుపత్రుల్లో వెచ్చిస్తున్నారు. విచారం ఏంటంటే, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనిషి నిజమైన దేవుని వైపు చూడలేకపోతున్నారు, ఆయన మాటలను వినలేకపోతున్నారు. ఒక విషయం మనకైతే తెలుసు, ఆత్మీయంగా ఈరోజు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, శారీరక, మానసిక, ఆత్మీయ సమ్మిళితమైన సంపూర్ణమైన ఆరోగ్యము ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సర్వ మానవులకు ఆరోగ్య ప్రదాత ప్రభువైన క్రీస్తు మాత్రమే. దేవుని వాక్యం దీన్ని స్పష్టంగా చూపెడుతూ ఉంది. ఆయన రాకడ ఉద్దేశం కూడా ఇదే. అంటే ఆత్మీయ స్వస్థత దయచేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. పాపంలో నశించిపోకుండా వెతకి రక్షించడానికి. కీర్తన 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట ప్రభు యేసు రాకడలోని ఉద్దేశాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే ఆ ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు కూడా ఉన్నాడు. వాడు సాతాను. సాతాను వలన ప్రేరేపింపబడి పాపం చేసి ఈ మనుషులందరూ దేవుడిచ్చిన విలువైన ఆ ఆరోగ్యాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భయము, బాధ, ఈర్ష, కోపము, ద్వేషము, అపరాధ భావం వంటి ఈ భావోద్వేగపరమైన ఒత్తిడులే మనుషులకు సంభవించే అనేక వ్యాధులకు, జబ్బులకు, అనారోగ్యానికి, రోగాలకు కారణమని అనేక మనుషులు చేసిన అనేక పరిశోధనలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మనిషి తెలివి. కానీ దేవుని జ్ఞానం వీటన్నింటికంటే గొప్పది. ఆయన ముందుగానే వెల్లడి చేసి ఉన్నారు. ఇప్పుడు ఏదైతే లక్షణాలు చెప్పబడ్డాయో, ఏదైతే మనిషిని అనారోగ్యానికి గురి చేసే లక్షణాలుగా చెప్పబడ్డాయో, ఆ భయము, బాధ, ఈర్ష, కోపం, ద్వేషం, ఇవన్నీ లక్షణాలకు కారణం, ప్రేరణ అయిన సాతానుకు మన హృదయంలో చోటివ్వడమే, మన జీవితంలో చోటివ్వడమే ప్రతి అనారోగ్యానికి, అస్వస్థతకు మూలమని దేవుని జ్ఞానం మనకు నేర్పిస్తూ ఉంది.
ఇంకా మన అనారోగ్యానికి కారణం దేవుని హృదయానుసారుడైన దావీదు అనుభవంలో చూస్తే కీర్తన 38:3లో మనం చూస్తాం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దావీదు చెప్తూ ఉన్నాడు అక్కడ, దేవుని కోపం వలన ఈరోజు మన ఆరోగ్యము మన శరీరం నుంచి విడిచిపోయే ఒక పరిస్థితిని అక్కడ చూస్తూ ఉన్నాం. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? ఆయనకు విరోధమైన ఆలోచనలు, ఆయనకు విరోధమైన క్రియలు, ఆయనకు నచ్చని ప్రవర్తన మన జీవితంలో మనము చోటు ఇచ్చినప్పుడు. అలాంటి స్థితి ఎప్పుడూ మనలను ఆరోగ్యంగా ఉంచదు. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఆత్మీయం కావచ్చు. ఈ లోకంలో సౌఖ్యంగా జీవించాలంటే ఆరోగ్యం అవసరమని చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అంటారు. దేవుడు కూడా ఈరోజు మనమందరము ఆరోగ్యంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో, గడిచిన కాలంలో సాతాను ఆలోచనలతో ప్రేరేపణతో నీ ఆరోగ్యం నాశనం చేసుకున్నావేమో, భయపడవద్దు. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న అద్భుత వాగ్దానం ఈరోజు, నీకు ఆరోగ్యం కలగజేసేదను. మనకందరికీ తెలుసు, దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. కానీ ఈ విషయం కూడా మనకు తెలుసు, దేవుడు వాగ్దానం షరతులతో కూడినది. అవి మనము పాటిస్తేనే ఆయన వాగ్దానాన్ని మనము మన జీవితంలో పొందుకోగలుగుతాం, అది నెరవేర్చబడుతుంది. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అది శారీరక, మానసిక, ఆత్మీయ ఎలాంటి అనారోగ్యమైనా అవన్నీ దూరం చేసి నిన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తాను అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. సంపూర్ణ స్వస్థత పొందుకునే మార్గాన్ని మరొకసారి మన ముందు ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆ సంపూర్ణ స్వస్థతను మనం ఎలా పొందుకోవాలి? 7 మాటలుగా దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. వాటిని చూడడానికి మనము ఇష్టపడతాం. మొదటిగా మనం చూస్తే సామెతలు 37:8, ప్రోవర్బ్స్ 3:7 and 8, సామెతలు 3:7 మరియు 8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇందులో ఏ మర్మము లేదు. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు నువ్వు ఉన్న అనారోగ్య స్థితికి కారణం మనకు అర్థమవుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యము కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ స్థితిని మనము అర్థం చేయవలసిన వారమే ఉన్నాం. దైవ బలం కలిగి దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శరీర ఆరోగ్యానికి దోహదపడగలదు. అంతకంటే ఎక్కువగా అది మనకు ప్రభువు యొక్క అనుగ్రహాన్ని కూడా తెచ్చిపెడుతుంది. తద్వారా ఈ లోకంలో ఈ శారీరక ఆరోగ్యమే కాదు, పైలోకంలో ఆత్మీయ ఆరోగ్యంతో, పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిరంతరమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని మనము పొందగలుగుతాం. రెండవదిగా మనం చూస్తే సామెతలు 16:24, ప్రోవర్బ్స్ 16:24, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఈరోజు అనేక మాటలు
వింటూ ఉన్నాం. కానీ ఈ లోకంలో యేసు మాటల కన్నా, ప్రభు యేసు చెప్పిన మాటల కన్నా ఇంపైన మాటలేవి లేవు. మన ప్రభు అయిన యేసు యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే మార్గంగా ఈరోజు దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను, చెదిరిన కుటుంబాలను సంపూర్ణమైన స్వస్థతనిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే జీవపు మాటలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎముకలకు ఆరోగ్యం అంటే శరీరంలో ఎముకలు దృఢంగా ఉంటే ఆ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యానికి సూచనగా దేవుడు ఆయన మాటలను మన ముందు ఉంచి ఉన్నారు. ఆ ఇంపైన మాటలను ఈరోజు మనము మాట్లాడేవారిగా, వినేవారిగా ఉన్నప్పుడు మన అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి. ఆరోగ్యంతో మనము ఉండగలుగుతాం. దేవుని మాటలు సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చునని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సామెతలు 4:22లో మనం చూస్తాం, ఆ దేవుని మాటలు దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని రాయబడి ఉంది. అలాగే దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించనని దావీదు చెప్పిన మాట మనం అర్థం చేయాలి, జ్ఞాపకం చేయాలి. అందుకనే ప్రతిరోజు ప్రతి చోట మనము దేవుని వాక్యంతో సమయం గడిపితే ఆరోగ్యం మనలను విడిచిపోదు. అందుకనే ఎక్కువగా వాక్యం మీద మనము ధ్యాస ఉంచవలసిన అవసరం ఉంది. అప్పుడు మనము ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని జయించగలుగుతాం. అలాగే సామెతలు 17:22లో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని చూస్తూ ఉన్నాం. హృదయంలో ఆనందం ఉంటే అది ఎంతో ఆరోగ్యకరం. ఈరోజు మన హృదయంలో ఆనందం ఉండకపోవడానికి కారణం ఎన్నో చింతలు, ఎన్నో ఆశలు. దేవుడైతే చెప్పారు మనకు, చింతపడకండి, మీ చింతలన్నీ నా మీద వేయండి. కానీ మనం అది ఎంతవరకు చేస్తూ ఉన్నాం? ఈరోజు మనసు ప్రశాంతంగా లేకపోతే అది అనారోగ్యానికి కారణం కాదా? యోబు జీవితం మనకు తెలుసు. యోబుకున్న ఆస్తిపాస్తుల నాశనం ద్వారా యోబు మనస్సును పాడు చేయాలని సాతాను చూశాడు. కానీ వాటన్నింటినీ జయించిన యోబు మన ముందు కనిపిస్తూ ఉన్నాడు. సామెతలు 15:13లో మనం చూస్తాం, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఈరోజు నీ హృదయం సంతోషంగా ఉందా? నీ హృదయం ఉల్లసించేదానిగా ఉందా? ఆ పరిస్థితిలో లేదు అంటే నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? ఆ ఆలోచనలన్నింటినీ నీవు తీసివేయవలసిన వారమై ఉన్నావు. ఆ హృదయంలో దేవుని ఆలోచనలను ఉంచవలసిన వారమై ఉన్నాం. దైవ ప్రశాంతత మనస్సులో ఉంటే అది శరీరంపై గొప్ప ప్రభావం చూపి ఆరోగ్యం ఇవ్వగలదు. అందుకే సాతాను ఎప్పుడు మన మనస్సుతో ఆటలాడుతూ ఉంటాడు, మన మనసు మీద దెబ్బ కొడుతూ ఉంటాడు. అందుకనే శారీరకంగా మనము బలహీనులుగా అవుతూ ఉన్నాం. ఈ అనారోగ్య స్థితిలో మనమందరము ఎక్కువగా ప్రభు ధ్యానంలో హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలాగా ఆయన ఇచ్చిన ఆలోచనలతో, ఆయన మాటలతో సంతోషించేవానిగా ఉంచుకోవడానికి మనము ఇష్టపడవలసిన వారమై ఉన్నాం. అలాగే జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలుగజేయును. సామెతలు 12:18లో మనం చూస్తూ ఉన్నాం, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఈరోజు లోక జ్ఞానులుగా పిలువబడేవారు చాలామంది ఉన్నారు. ఈ మధ్య అయితే వీళ్ళు మరీ పెరిగిపోయారు. ఈ కరోనా సమయంలో మనం చూస్తూ ఉన్నాం ఈ జ్ఞానులను. ఒకరు వేడి నీళ్లు తాగమని అంటారు, మరొకరు కషాయం తాగమంటాడు, ఇంకొకటి ఇంకేదో తాగమంటాడు. ఈ జ్ఞానానికి పరాకాష్ట ఏంటంటే వాళ్ళు చెప్తారు, పశువులకు ఏ రోగాలు రావట్లేదు కదా, కాబట్టి
అవి తినే ఆహారం ఆ గడ్డి ఆకులు తినుమని చెప్పే వరకు వెళ్ళింది ఈ లోక జ్ఞానం, మనిషి జ్ఞానం. ఈ జ్ఞానం గురించి కాదు దేవుడు మాట్లాడేది, దైవ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనగా దైవ జ్ఞానం కలిగిన దైవజనుల మాటలు ఎంతో ఆరోగ్యదాయకంగా దేవుడు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు దేవుడు ఏర్పరిచిన వారు, వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వారి గొప్పతనం కాదు, వారి మాటల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు వారి నాలుకను తన స్వాధీనంలో ఉంచి మాట్లాడేవానిగా ఉన్నారు. దైవజనులు ఆరోగ్యకరమైన దేవుని మాటలు వినిపించినప్పుడు ఆ మాటలు ఎవరైతే వింటారో వారు ఆరోగ్యంగా ఉంటారని దేవుని వాక్యం ఈరోజు స్పష్టం చేస్తూ ఉంది. దైవజనుడైన ఎలీషా మాటలు విని నదిలో మునిగిన నయమాను స్వస్థపడిన విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నిర్గమాకాండం 15:26లో మనం చూస్తాం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని వాక్యం స్పష్టంగా మన ముందు కనిపిస్తూ ఉంది. మన అనారోగ్య పరిస్థితికి కారణం కనిపిస్తూ ఉంది. ఆ అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యం పొందుకునే మార్గం కూడా కనిపిస్తూ ఉంది. కేవలం వాక్యం వినడమే కాకుండా ఆ వాక్యానుసారం జీవించాలి. ఆయన దృష్టికి న్యాయమైన రీతిగా జీవించినట్లయితే దేవుడు మన ప్రతి బలహీనతను నయం చేసి గొప్ప ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే మన దేవుని పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. ఇజ్రాయేలు వాక్యానుసారంగా జీవించలేకపోయినందున అరణ్యంలో వాళ్ళు నశించిపోయిన పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే 2వ రాజులు 25వ వచనం, 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ హిజ్కియా అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు ఆయనను స్వస్థత ఇచ్చిన పరిస్థితి సంఘటనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట హిజ్కియా చేసిన ప్రార్థన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి ఉన్న జబ్బు నయం చేసి 15 సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేశాడు. జబ్బుతో ఉన్న హిజ్కియా ప్రార్థించకుండా అలాగే ఉంటే వ్యాధితో మృతి చెందేవాడేమో. అందుకనే ఆ ప్రార్థనలో శక్తి ఉన్నదని, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని గ్రహించిన హిజ్కియా ఆ ప్రకారమే ప్రార్థన చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందిన పరిస్థితిని మనము విని ఉన్నాం, చదువుకొని ఉన్నాం. దేవుడు తన బిడ్డలను అనుక్షణం కాపాడు దేవుడుగా ఉన్నాడు. మోషే సోదరి మిరియాము కుష్టు వ్యాధిచే బాధపడుచుండగా మోషే ప్రార్థన చేయగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 12:13లో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టినప్పుడు తిరిగి దేవుడు ఆమెను బాగుగా చేసి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అబ్రహాము అబీమెలెకు రాజు ఇంటివారి గురించి ప్రార్థన చేయగా ఆదికాండం 20:17లో మనం చూస్తాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అబ్రహాము ప్రార్థన విని దేవుడు అబీమెలెకు కుటుంబాన్ని బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎందుకనంటే మన అనారోగ్యానికి కారణం ప్రార్థన కూడా, ప్రార్థన చేయలేకపోవడం కూడా. అలాగే చివరిగా మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 9:22లో యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము,
నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడిన ఆ స్త్రీ విశ్వాసంతో యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె బాగుపడింది. ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసిందని ప్రభువు అక్కడ చెప్తూ ఉన్నాడు. నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభువు గుడ్డివారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాం ప్రభువా అని అన్నారు. వెంటనే వాళ్ళు బాగుపడిన పరిస్థితి మనకు తెలుసు. విశ్వాసంతో కూడిన ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేయగలదని యాకోబు భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు 5:15-16 మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది సంగమా. ఒకవేళ ఈ సమయంలో సాతాను నీ ఆరోగ్యం నాశనం చేసి ఉండవచ్చు. ఇంకా దేవుని కోపానికి కారణంగా నీ ఆరోగ్యం కోల్పోయావేమో. భయపడవద్దు. యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పిన మాటను మనం చూద్దాం. ఆ వాక్యం మాట్లాడుతూ ఉండగా ఆ పరమ వైద్యుడు ఆ ప్రభు యేసు చెంతకు రావడమే అన్నిటికీ పరిష్కారం. ఆయన వల్ల మాత్రమే మనకు సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత. యెషయా 53:4 మనం చూస్తూ ఉన్నాం. 53:4-5 వచనాలను మనం చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనగా సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే నీకు నాకు మనందరికీ ఆరోగ్యాన్ని కలుగజేయగలడు. సిలువలో ఆయన పొందిన గాయముల ద్వారా అనగా ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా ప్రవక్త చెప్పిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే మన శరీర ఆరోగ్యం కంటే ముఖ్యమైన ఆత్మీయ ఆరోగ్య విషయంలో కూడా మనము శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నాం. అది ఎంతో ముఖ్యం ఈరోజు. ఎందుకంటే పాపం అనే వ్యాధి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. ఈ విపత్కర సమయంలో శరీరానికి, మనస్సుకు, ఆత్మకు సంపూర్ణమైన ఆరోగ్యం రావాలంటే పరిశుద్ధమైన దేవుని యొద్దకు రావాల్సి ఉంది. ప్రియమైన వారలారా, కోల్పోయిన ఆరోగ్యం కొరకు ప్రభువు దగ్గరకు వద్దాం. మలాకి 4:2 మనం చూస్తూ ఉన్నాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన యందు నమ్మకంతో, విశ్వాసంతో ఆయన చెంత చేరిన వారికి, ఆ ప్రభువు రెక్కల కింద ఉన్నవారికి ఆరోగ్యం కలుగుతుందని మలాకి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద మాత్రమే మనకు స్వస్థత. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవా రాఫా నామము కలిగిన దేవుడు మనలను స్వస్థపరచునుగాక. మన బహిరంగ రోగములను, మానసిక రోగములను, ఆత్మీయ రోగములను పారద్రోలునుగాక. గతకాలం మాదిరి కాకుండా పరిశుద్ధంగా జీవించుటకు తీర్మానించుకొని శరీర, మానసిక, ఆత్మీయ ఆరోగ్యాన్ని ఆయన రక్తం ద్వారా సంపూర్ణంగా మనమందరము పొందుకోవడానికి ఆయన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. ఈ మాటలను అర్థం చేసిన వారమై, గ్రహించిన వారమై, ఆచరించిన వారమై ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన స్వస్థతను పొందుకుందాం. ఆరాధన చేసుకుందాం.